మన ఆరోగ్యం విషయంలో సరైన ఆహారం, జీవనశైలి ఎంత ముఖ్యమో సరైన నూనెని ఎంచుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. కొన్ని నూనెలలో ఉండే అనారోగ్యకరమైన కొవ్వులు మన ఆరోగ్యానికి మంచివి కావు. కాబట్టి మనం తప్పక నివారించాల్సిన నూనెల గురించి ఇవాళ తెలుసుకుందాం. అందులో మొదటిది హైడ్రోజనేటెడ్ ఆయిల్స్. ఈ నూనెలు ఎలా తయారవుతాయంటే, పామాయిల్ వంటి ద్రవ రూపంలో ఉండే నూనెలను వేడి చేయడం ద్వారా వాటిని ఘన రూపాలుగా మారుస్తారు. ఈ ప్రక్రియలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉత్పత్తి అవుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తీవ్రంగా పెంచుతాయి. రెండవది పామాయిల్. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న నూనెలు చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతాయి. ఇవి గుండె జబ్బులకు ప్రధాన కారకాలు కాబట్టి వీటిని అతిగా వాడటం మంచిది కాదు. థర్డ్ వన్, సోయాబీన్ ఆయిల్. దీనిని అతిగా తీసుకోవడం వల్ల ఊబకాయం మరియు మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. సోయాబీన్ ఆయిల్లో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒమేగా-3తో పోలిస్తే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని పెంచుతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. నాలుగవది, రైస్ బ్రాన్ ఆయిల్. ఇందులో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీనిని అధికంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు కారణం కావచ్చు. ఇది కూడా ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ను అధికంగా కలిగి ఉండడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన చిట్కా, నూనెను మళ్ళీ వేడి చేయొద్దు. వంట చేసిన నూనెను మళ్ళీ వేడి చేయడం వలన నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు ఆక్సీకరణం చెందుతాయి. దీనివల్ల విషపూరిత సమ్మేళనాలు మరియు ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి మన ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. చివరగా వంట చేసే పద్ధతిని గమనించండి. డీప్ ఫ్రై వంటి పద్ధతులు నూనె యొక్క మంచి గుణాలను తగ్గిస్తాయి. ఈ పద్ధతుల వలన నూనెలోని మంచి కొవ్వు ఆమ్లాలు తగ్గి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ శాతం పెరుగుతుంది. ఇది నూనె నాణ్యతను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన నూనెను మితంగా వాడుతూ నూనెను మళ్ళీ వేడి చేయకుండా ఉంటే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.